చిన్ని చెల్లెమ్మ ఒక్క మాటమ్మ వద్దమ్మా అది తప్పమ్మా. చిన్ని చెల్లెమ్మ ఒక్క మాటమ్మా వద్దమ్మా అది తప్పమ్మా. పాపమంటే నీకు తీపేనమ్మా, దాని ఫలితమెంతో చేదోయమ్మా. పాపమంటే నీకు తీపేనమ్మా, దాని ఫలితమెంతో చేదోయమ్మా. నమ్మితే నీకు నిత్య జీవముందమ్మా, లేకపోతే నీకు ఘోర నరకమేనమ్మా. నమ్మితే నీకు నిత్య జీవముందమ్మా, లేకపోతే నీకు ఘోర నరకమేనమ్మా. చిన్ని చెల్లెమ్మ ఒక మాటమ్మా వద్దమ్మా అది తప్పమ్మా. ప్రైజ్ లార్డ్. చెల్లి, చిన్ని చెల్లి మాట వింటే నిత్య జీవం, లేకపోతే నరకం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని పిల్లలారా, ఈరోజు యవనస్తులు ఎలా ఉన్నారంటే చాలా చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నారు. బాయ్ ఫ్రెండ్ మాట్లాడకపోతే బెంగెట్టేసుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మరి జ్వరం తెప్పించేసుకుని నీరసం తెప్పించేసుకుని నానా రకాల సమస్యల్లో ఇరుక్కుపోతారు, ఆడపిల్లలైనా మగ పిల్లలైనా. కానీ నేనేమంటానంటే నిన్ను కన్న తల్లిదండ్రులు అంటే రక్తం కార్చి లేదా చెమట ఊర్చి కష్టపడి నిన్ను పెంచి నిన్ను చదివించి నీకు భవిష్యత్తునిచ్చిన తండ్రి కొరకు తల్లి కొరకు ఏనాడని ఆలోచించవను ఒకసారి గమనించు. ఎవడో ముక్కు ముఖం తెలియని వాడి గురించి ఎందుకే నీకు బెంగ? ఎందుకు నా మాట వినమ్మా? బంగారం కదా, అలా ఉండకూడదు. ఈ లోకంలో ఎవ్వరూ శాశ్వతం కాదు. మన జీవితంలోకి వస్తారు, వెళ్ళిపోతారు. కానీ దేవుడు ఒక్కసారి మన జీవితంలోకి వస్తే మనము చచ్చేంత వరకు కూడా మనం చేయబట్టుకుని మనకు తోడుగుండి నీతి మార్గులు నడిపించి నిత్య జీవానికి చేరుస్తాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఓకేనా? వాడు మాయ మాటలు నమ్మకు, మోసపోతావు, తర్వాత అసలు జీవితమే ఉండదు. ఓకేనా? అందుకని ఈ పాట నేను పాడాను. తప్పమ్మది. అలా ఉండకే అమ్మా నాన్నని ప్రేమించు, మాట విని లోపడు, దేవుని కొరకు జీవించు. ఓకే? ప్రైజ్ లార్డ్.